Hey guys, welcome back to my channel. This is MB and you're watching MB Electronics ఛానల్. సో ఈ వీడియోలో మనం ఈడిఏ ప్లే గ్రౌండ్ యూజ్ చేసి మనం ఒక ఎగ్జాంపుల్ అయితే రన్ చేసాము. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా ఈ వీడియోలో ఏంటంటే ఆల్వేస్ బ్లాక్, నెక్స్ట్ అలాగే ఆల్వేస్ అంటే కాంబినేషనల్ సర్క్యూట్స్కి, సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి ఎలా రాయాలనేసి చెప్తాను. సో ఫస్ట్ మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు మీ యొక్క ప్రొఫైల్ అంటే మీ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి డైరెక్ట్గా నాకు ఈ యొక్క వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి డిజైన్ కోడ్ అనేది ఉంటుంది. కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్కి అంటే లైక్ అండ్ గేట్స్, మక్స్, డీకోడర్, యాడర్, సో ఇలాగ లాజిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో సో వీటికి ఇక్కడ డిజైన్ కోడ్ అనేది రాస్తున్నాను. సో ఇవి మనకి కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ మనకి సో కోడ్ అనేది ఈ విధంగా రాస్తాం. సో మాడ్యూల్, సో ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పా కదా ప్రీవియస్గా పార్ట్ వీడియోస్లో మనకి మాడ్యూల్ అంటే ఏంటి, ఎలాగ డిక్లేర్ చేయాలి అనేసి 2 వర్డ్స్ రాసేటప్పుడు మధ్యలో మనకి అండర్ స్కోర్ అనేది యూజ్ చేయాలి. సో ఈ విధంగా మాడ్యూల్ కాంబినేషనల్ అండర్ స్కోర్ లాజిక్, సో బ్రాకెట్ ఓపెన్లో మళ్ళీ మనకి ఇక్కడ ఇన్పుట్స్ అనేవి డిక్లేర్ చేస్తాం. సో లేకపోతే మీరు డైరెక్ట్గా ఇక్కడ A, B, Y అనేసి ఈ విధంగా అయినా డిక్లేర్ చేయొచ్చు. సో ఈ విధంగా డిక్లేర్ చేసినా మళ్ళీ మీరు ఇన్పుట్ A, B అనేసి డిక్లేర్ చేయాలి. సో అదంతా వద్దనేసి డైరెక్ట్గా ఇన్పుట్ A, నెక్స్ట్ అలాగే ఇన్పుట్ B, నెక్స్ట్ అలాగే అవుట్పుట్, సో అవుట్పుట్ రెజ్ అనేసి ఇచ్చేస్తున్నాను. సో బ్రాకెట్ క్లోజ్, సెమీకోలన్. సో తర్వాత మనకి ఇక్కడ ఆల్వేస్ బ్లాక్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఆల్వేస్ బ్లాక్ ఇచ్చి @ బ్రాకెట్ ఓపెన్ యాస్ట్రిక్ మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ బిగిన్ అనేసి ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ నీకు యాస్ట్రిక్ అనేది ఎందుకు యూజ్ చేస్తారని కూడా క్లియర్గా చెప్పాను. ఓకే, యాస్ట్రిక్ లేకుండా మీరు వేరేటివి ఏమైనా యూజ్ చేయాలనుకుంటే లైక్ మీరు ఇక్కడ ఏవైతే యూజ్ చేశారో A, B, Y అనేసి సో అదే ఇక్కడ మీరు ఇవ్వాలన్నమాట. ఓకేనా, అలా కాకుండా ఉన్నట్లయితే డైరెక్ట్ యాస్ట్రిక్ అనేది ఇచ్చేసారనుకోండి ఆటోమేటికల్గా అదే అసైన్ చేసుకుంటుంది. ఓకే, సో తర్వాత మనం కండిషన్ అనేది ఇవ్వాలి. y = A అండ్ B. ఓకే, తర్వాత ఈ యొక్క బ్లాక్ని మనం ఎండ్ చేయాలన్నమాట. ఓకే, మీరు ఎన్నిసార్లు బిగిన్ చేస్తారో అన్నిసార్లు మీరు ఎండ్ అనేది ఇవ్వాలి. తర్వాత మొత్తానికి ఎండ్ మాడ్యూల్ అనేది ఇచ్చేస్తాం. సో ఎండ్ మాడ్యూల్. ఓకే, సో ఇక్కడ మీరు A, B, Y అనేది స్మాల్ లెటర్లు ఇచ్చారు, ఇక్కడేమో Y అనేది క్యాపిటల్ ఇచ్చారనుకోండి సో మనకు అప్పుడు ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో జస్ట్ మీకు డిజైన్ కోడ్లో ఈ విధంగా రాశారు కదా. సో నా కమింగ్ టు ది టెస్ట్ బెంచ్ కోడ్ అనమాట. సో టెస్ట్ బెంచ్ కోడ్లో మనం ఏదైతే కాంబినేషన్ రాసామో దానికి మనం టెస్ట్ బెంచ్ కోడ్ అనేది రాయాలన్నమాట. సో మాడ్యూల్, ఒక నిమిషం, సో మాడ్యూల్, సో మాడ్యూల్ TB అనేసి అయినా రాయండి, లేకపోతే మనం కాంబినేషనల్కి రాస్తున్నాం కాబట్టి మాడ్యూల్ TB _COMB. ఓకే, సో ఈ విధంగా రాసి సెమికోలన్ ఇవ్వండి. తర్వాత మనకి ఇన్పుట్స్కి ఇక్కడ మనకి స్టోరేజ్ పర్పస్కి రెజ్ అనేది డిక్లేర్ చేస్తాం. సో రెజ్ A, నెక్స్ట్ అలాగే B. సో ఈ విధంగా 2 లైన్స్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే రెజ్ A, B అనేసి మీరు 2 ఒకే లైన్లో అయినా మీరు మెన్షన్ చేయవచ్చు అనమాట. ఓకే, సో తర్వాత రెజ్ మెన్షన్ చేశారు కదా, తర్వాత మనకి వైర్ అనేది కూడా ఇవ్వాలన్నమాట. మనకి మీరు ఏదైతే డిజైన్ కోడ్లో రాశారో కాంబినేషన్ లాజిక్ అనేసి రాశారు కదా, సో ఇది ఉంది కదా, సో ఇక్కడ ఏదైతే రాశారో ఇదే నేమ్ని మీరు ఇక్కడ కాపీ అయినా చేసుకోండి. సో జస్ట్ దీన్ని కాపీ చేసేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. DUT అయినా రాయొచ్చు లేదా UUT అయినా రాయొచ్చు. సో నేను DUT అనేది రాస్తున్నాను. మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసి A, B, Y. ఓకే, సో ఇవి మనకి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ అనేవి ఇక్కడ మనం డిక్లేర్ చేస్తాం. సెమికోలన్తో ఎండ్ చేస్తాం అనమాట. ఓకే, తర్వాత ఇనిషియల్ బిగిన్ అనేసి రాయాలి. సో ఇనిషియల్ బిగిన్ రాసిన తర్వాత మనకి ఇది EDA ప్లే గ్రౌండ్ కాబట్టి మనం ఫైల్స్ అనేటివి లైక్ VCD లాస్ట్లో మనకి ఫైల్స్ అనేవి వేవ్ ఫామ్స్ మనం చూడాలనుకుంటే మనం ఈ యొక్క డంప్ ఫైల్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో డంప్ ఫైల్ బ్రాకెట్ ఓపెన్ డబుల్ కోట్స్లో ఎండ్ చేసేసి బ్రాకెట్ క్లోజ్ చేసి సెమికోలన్తో ఎండ్ చేయండి. తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లో ఏంటంటే ఇక్కడ మనకి డంప్ వర్స్ అనేసి రాయాలన్నమాట. ఓకే, డంప్ వర్స్
మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ 0 కామా. సో ఇక్కడ మీకు టెస్ట్ బెంచ్ ఇక్కడ రాశారు కదా ఫస్ట్ దీని ఫైల్ నేము. సో దీన్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి అనమాట. ఓకే, సో పేస్ట్ చేసి దీన్ని క్లోజ్ చేసేసేయండి. మళ్ళీ సెమికోలన్తో దాన్ని ఎండ్ చేసేసేయండి. తర్వాత మనకి ఇక్కడ వాల్యూస్ అనేటివి ఇవ్వాలన్నమాట. ఓకే, సో నేనేం చేస్తున్నానంటే a = 0. ఓకే, a = 0 సెమికోలన్, b = 0 సెమికోలన్. సో దీనికి మళ్ళీ మనము డిలే అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో డిలే అనేది ఇచ్చేస్తాం. సో నెక్స్ట్ అలాగే సో సేమ్ లాజిక్స్ ఏ విధంగా మనకి ట్రూత్ టేబుల్ ఒక అండికేట్కి ఏ విధంగా ఇస్తామో ఇక్కడ మనం యూజ్ చేసింది కూడా అండికేట్కి కదా. సో లాజిక్ రాసింది కూడా మనం అండికేట్కి కాంబినేషన్ లాజిక్ సర్క్యూట్స్లో. సో కాబట్టి 2 ఇన్పుట్స్కి ఇస్తే మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి, 4 వస్తాయి కదా. సో ఆ విధంగా మనం రాసుకోవాలన్నమాట. లాస్ట్లో రాసేసిన తర్వాత ఫినిష్ అనేసి ఇవ్వండి. సో ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఈ యొక్క ఇనిషియల్ బిగిన్ని కరెక్ట్గా ఈ యొక్క లైన్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. కరెక్ట్గా ఈ లైన్కి మనం ఎండ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఎండ్ చేసేసిన తర్వాత టోటల్గా మనకి ఎండ్ మోడల్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, సో ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు నా కమ్ టు ది ఇక్కడ టూల్స్లోకి వచ్చేసినట్లయితే ఈడిఏ ప్లేగ్రౌండ్లో టూల్స్లోకి వచ్చినట్లయితే మీరు ఐకారస్ వెరిలాగ్ అనేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ రన్ టైప్ వచ్చేసి ఓపెన్ EPW వేవ్ ఆఫ్టర్ రన్ అనేసి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రన్ ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే మనకి అది రన్ అవుతుంది అనమాట. సో రన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఏబివై అనేసి మనకి 2 టైమ్స్ అనేటివి రిపీటెడ్గా అయింది కదా. సో అలా మనకి రిపీటెడ్గా కాకూడదు, ఓన్లీ 1 టైం మాత్రమే రావాలనుకుంటే దీన్ని మినిమైజ్ చేయండి. సో మినిమైజ్ చేసి ఇక్కడ డంఫర్స్లో 0 అని ఉంది కదా. సో దీన్ని తీసేసి 1 ఇవ్వండి. సో 1 ఇచ్చేసి అగైన్ మళ్ళీ రన్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఓన్లీ ఏబివై అనేసి ఓన్లీ 1 టైం మాత్రం మనకి వచ్చింది కదా. ఓకే, సో ఇప్పుడు మనకి అవుట్పుట్స్ అనేటివి ఎలా చెక్ చేయాలి అనేది మీకు డౌట్ కదా. ఇండికేట్కి ఏంటి అవుట్పుట్ అనేది, ఎప్పుడైతే బోత్ ఇన్పుట్స్ అనేటివి హైగా ఉంటాయి అప్పుడే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూస్ వచ్చింది. సో 0 సెకండ్స్ దగ్గర మనకి 0 ఉంది. సో 10 సెకండ్స్కి వచ్చేసరికి మనకి వాల్యూస్ అనేటివి 0 1. నెక్స్ట్ 20 సెకండ్కి వచ్చేసరికి 1 0 అనేది ఉంటుందన్నమాట. బోత్ ఇన్పుట్స్ అనేటివి మనకి హైలో ఉంటాయో సో అప్పుడు మనకి అవుట్పుట్ అనేది కూడా హైలో ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూడండి, సో బోత్ ఇన్పుట్స్ హైలో ఉంటాయి, ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది హైగా ఉంది. సో మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలనుకుంటే సో ఈ వాల్యూస్ అనేటివి ఫస్ట్లో ఇవ్వండి, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. సో జస్ట్ నేను మీకు అర్థమవుదానికి చెప్తున్నాను. సో ఇప్పుడైతే బోత్ ఇన్పుట్స్ అనేవి ఫస్ట్లో ఇచ్చేసామనుకోండి. సో ఇప్పుడు రన్ చేయండి. సో రన్ చేసినప్పుడు ఫస్ట్లోనే మనకి హై వాల్యూ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో జస్ట్ వెయిట్. ఇప్పుడు చూడండి, ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ 2 ఇన్పుట్స్ హై ఉన్నాయి కాబట్టి మనకి హై అనేది అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఇక్కడ మీరు డంఫర్స్లో ఇక్కడ కూడా మీరు ఇన్వర్టెడ్ కామాస్లో కానీ ఇచ్చేసారనుకోండి దీన్ని రెండింటిని, సో అప్పుడు మీరు రన్ చేసినప్పుడు మీకు ఒక ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. సో ఆ ఎర్రర్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో రన్ చేసాం కదా, ఇక్కడ చూడండి. సో ఆర్గ్యుమెంట్ మస్ట్ బి న్యూమెరిక్లో ఉండాలన్నమాట. అండ్ అనదర్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ఏవైతే ఇన్పుట్స్ డిక్లేర్ చేశారు కదా, సో ఇక్కడ ఏమో స్మాల్లో ఉన్నాయి. ఓకే, స్మాల్లో ఉన్నాయి ఇవన్నీ. ఇక నేనేమో క్యాపిటల్ ఇస్తే ఒకవేళ సో వై అనేది క్యాపిటల్ ఇచ్చాను. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇప్పుడు రన్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది ఏం ఎర్రర్ వస్తుందో లేకపోతే ఎర్రర్ రాకుండా ఉంటుందో చెక్ చేద్దాం. సో రన్ చేశాను. సో వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి, సో డిజైన్ కోడ్లో 6th లైన్ అనమాట. సో 6th లైన్లో మనకి కుడ్ నాట్ ఫైండ్ వేరియబుల్ క్యాపిటల్ వై అనేది మనకి ఫైండ్ అవుట్ చేయలేదు. సో అంటే అది ఎర్రర్ అనమాట. సో దాన్ని మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవాలి. రన్ చేసినప్పుడు ఇక్కడ లాగ్ ఫైల్లో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ మనకి అవుట్పుట్స్ అనేది కూడా మనం డిక్లేర్ కనపడాలి అనుకున్నప్పుడు మనం ఏ వాల్యూస్ అనేది ఇవ్వాలంటే ఇక్కడ ఒక సింటాక్స్ అనేది ఇవ్వాలి. లైక్ ఏంటంటే సో దీంట్లోనే ఇక్కడ మనకి డిస్ప్లే అయినా ఇవ్వచ్చు లేదా మానిటర్ అనేది ఇవ్వచ్చు అనమాట. $మానిటర్ ఇచ్చారనుకోండి అన్ని వాల్యూస్కి అసైన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో $మానిటర్. సో నేను ఇక్కడ టైం కూడా మెన్షన్ చేస్తున్నాను. టైం ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్లో ఇవ్వాలన్నమాట. ఇక్కడ
పర్సంటేజ్ టీ అనేది ఇస్తాను. సో 0t. ఓకే. సో తర్వాత ఏ వాల్యూకి మనం బైనరీస్ అనేటివి ఇచ్చాం కదా. సో బైనరీ వాల్యూస్ అనేటివి ఇస్తున్నాం కాబట్టి బైనరీ పర్సంటేజ్ బైనరీ. నెక్స్ట్ అలాగే b ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ బైనరీ. నెక్స్ట్ అలాగే y ఈజ్ ఈక్వల్ టు మనం ఎన్ని వేరియబుల్స్ అయితే యూజ్ చేస్తామో అన్నిటికీ మనం డిక్లేర్ చేయాలన్నమాట. ఓకే. తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ అనేది క్లోజ్ చేసేసి కామా తర్వాత మళ్ళీ మనకి ఏవైతే డిస్ప్లే అవ్వాలో అవి అనమాట టైం. నెక్స్ట్ అలాగే a కామా b కామా y. సో బ్రాకెట్ క్లోజ్ సెమికోలన్ అంతే ఎండ్ అప్ చేసేసేయండి. సో ఇప్పుడు రన్ చేయండి. సో రన్ చేస్తే ఏమొస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. సో రన్ చేసాం కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ ఓపెన్ అయింది. ఓకే, దీన్ని మినిమైజ్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ. సో టైం 0 ఉన్నప్పుడు మనకి వాల్యూస్ ఏమున్నాయి, టైం 10 సెకండ్స్ ఉన్నప్పుడు, టైం 20 సెకండ్స్ ఉన్నప్పుడు. సో దీన్ని ఇక్కడ మీరు ఈ యొక్క VPW వేవ్ ఫామ్ ఉంది కదా. సో ఈ యొక్క వేవ్ ఫామ్ని మీరు అనలైజ్ చేసుకొని సో ఏ సెకండ్కి ఏ వాల్యూస్ వచ్చాయని మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు మీరు డాలర్ మౌంటర్ అనేది యూజ్ చేశారు కాబట్టి అన్ని వాల్యూస్కి అట్ ఎ టైం అనేది మనకి ప్రింట్ అయిపోయింది. సో అలా కాకుండా మీరు డాలర్ డిస్ప్లే అనేది యూజ్ చేశారు అనుకోండి, వాట్ ఎవర్ యూ హ్యావ్ రిటర్న్ హియర్. సో దీన్ని అలాగే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే అంతే. సో ఇలా రాసాం కదా. సో ఇలా ప్రతి ఒక్క లైన్కి మనం మెన్షన్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ స్లాష్లో ఎందుకు యూజ్ చేస్తామంటే సో స్లాష్లో యూజ్ చేస్తే మనకి కన్సిడర్ చేయదు అనమాట. ఓకే. సో జస్ట్ యూ హ్యావ్ రిటర్న్ దట్ వన్ అంతే. ఓకే. సో ఇలా మీరు ప్రతి ఒక్క దానికి ఈ యొక్క లైన్ అనేది ప్రతి ఒక్క ఈచ్ లైన్కి మీరు ఇలా డిస్ప్లే చేస్తేనే మనకి అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ వాల్యూస్ అనేది చూపిస్తుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలి అనుకుంటే మనం డాలర్ మౌంటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో సింపుల్గా ఉండడానికి మనం యూజ్ చేస్తాం ఇది. ఓకే. సో ఇప్పుడు మనం కన్కాంగిటేషన్ ఆపరేషన్ అనేది కూడా మేము యూజ్ చేయొచ్చు. #10 సెమికోలన్. సో ఇక్కడ మనం #10 సెమికోలన్ అనేది ఇవ్వకుండా సో డైరెక్ట్గా మనం ఫ్లవర్ బ్రాకెట్స్ అనేది ఓపెన్ చేసి a, b అనేసి ఇచ్చేస్తాం. సో a, b ఈజ్ ఈక్వల్ టు అక్కడ 2 బిట్ బైనరీ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి సో 2 బిట్ కాబట్టి సో 2 బిట్ బైనరీ. సో ఈ విధంగా ఇస్తాం అనమాట. సో నెక్స్ట్ అలాగే #10 సెమికోలన్ కాకుండా మనకు అదే వచ్చేస్తుంది ఈజీగా. సో a, b సెమికోలన్. సో 2 బిట్ బైనరీ కాబట్టి నేను ఇదే కాంబినేషన్లో ఇస్తున్నాను. సో ఈ విధంగా రాశారనుకోండి. సో దీన్ని ఏమంటామంటే మనము లైక్ అజైన్ అనమాట, అంటే వెయిట్ ఓన్లీ. సో ఒకసారి వెయిట్ చేసి తర్వాత ఈ వాల్యూస్ అనేవి రన్ అప్ అయ్యాయి. ఓకే. సో అలా కాకుండా మీరు #10 ఇలాగ ఒకే లైన్లో కానీ ఒకే అజైన్ చేశారనుకోండి, అప్పుడు ఏంటంటే అజైన్ చేసి ఒక 10 మినిట్స్ అనేది డిలే అనేది వస్తుందన్నమాట. ఇలా చేశారనుకోండి #10 కన్కాంగిటేషన్ ఆపరేషన్ చేశారు ఏంటంటే మల్టిపుల్ సిగ్నల్స్ అనేటివి టుగెదర్గా ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు రాసాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని రన్ అప్ చేద్దాం. సో కార్నర్లో ఉంటుంది రన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందో చెక్ చేయండి. ఫస్ట్లోనే మనకి రెడ్ మార్క్లో వచ్చేది కదా. సో రెడ్ మార్క్ అనేది ఎందుకు వచ్చిందంటే సో లైక్ 0 నుంచి 10 సెకండ్స్కి మధ్య మనకి ఎలాంటి వాల్యూస్ అనేటివి ఇనిషియలైజ్ అనేది అవ్వలేదన్నమాట. ఓకే. సో దట్స్ వై మనకి ఎక్స్ వాల్యూ అనేది అజైన్ అయ్యింది. ఓకేనా. సో అదే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ మనకి ఇక్కడ డంప్ ఫైల్లో కూడా చూసుకోవచ్చు. టైం ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ ఉన్నప్పుడు అంటే 0 నుంచి 10 సెకండ్స్కి మధ్య మనకి ఎలాంటి వాల్యూస్ అంటే రాలేదు. సో 10 నుంచి 20 సెకండ్స్కి ఉన్నప్పుడు 1 వచ్చింది. సో ఈ విధంగా మీరు ఆ వాల్యూస్ అనేవి అజైన్ చేసి అవుట్పుట్ అనేది చెక్ చేయొచ్చు అనమాట. సో మనకి కార్నర్లో ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా. సో సేవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లైక్ ఏంటంటే మనం ఈ లింక్ని లైక్ పబ్లిక్గా షేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎవరికైతే మీరు ఈ యొక్క కోడ్ని షేర్ చేయాలనుకుంటారో సో లైక్ నేను ఇప్పుడు ఈ కోడ్ని మీకు షేర్ చేయాలి అనుకుంటే లైక్ కాంబినేషన్ అనేసి ఎగ్జాంపుల్ అనేసి ఇలాగా నేమ్ అనేది ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ పబ్లిక్ ఇచ్చాను అంటే ఎవరైనా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇలా ఇచ్చేసాం కదా. ఇక్కడ మనం అంటే ప్రైవేట్గా మీరు మాత్రం చూసుకోవాలా లేకపోతే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనేసి మీరు ఇచ్చేసి సేవ్ మీద క్లిక్ చేశారనుకోండి ఇది సేవ్ అయిపోతుంది. కాపీ లింక్ అనేది ఉంటుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేశారనుకోండి మీరు ఏదైతే కోడ్ రాసి ఉంటారో ఆ కోడ్ని మీరు ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. ఎవరికైతే షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కోడ్ అనేది లింక్గా క్రియేట్ చేసి మీకు డిస్క్రిప్షన్లో నెక్స్ట్ అలాగే బయోలో కూడా లింక్ ఉంటుంది. యూ కెన్ చెక్అవుట్ దట్ లింక్. ఓకే.
సో నెక్స్ట్ వీడియోలో మనం సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్కి పాజిటివ్ ఎడ్జ్ నెక్స్ట్ అలాగే నెగిటివ్ ఎడ్జ్ క్లాక్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.